దేశ సేవలు ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. నేను జాఫర్ పులి, ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మీ సోదరుడు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ముస్లిం ఐక్యవర్గ సమావేశం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముస్లిం ఐక్య వేదికలో ఒక కీలక మైలురాయిగా మారబోతోంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ముస్లిం ఐక్య వేదిక చేయి చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవ్వరు అన్న నినాదంతో ఏర్పడిన అనతి కాలంలోనే తన యొక్క అశేష త్యాగాలతో సేవలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నలుమూలల అశేష మైనార్టీ ప్రజానికానికి ఒక బలమైనటువంటి శక్తిగా నిలిచి ఒక వెన్నుముకగా మారింది. దానికి మరింత ఊపునిస్తూ నూతన హంగులతో రానున్న రోజుల్లో ముస్లిం ఐక్య వేదికను రాష్ట్ర నలుమూలలా విస్తరించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రారంభ దశలో రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక సుమారు ముస్లిం సామాజిక వర్గ హక్కులలో, అదేవిధంగా మైనార్టీ సంక్షేమానికి, అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ముస్లిం సామాజిక వర్గానికి రావాల్సిన హక్కులలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సుమారు 20 పాయింట్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇచ్చి ఇప్పటి వరకు అంటే 2 సంవత్సరాలు గడిచే వరకు కూడా వేసి చూడడం జరిగింది. ఇక ఏళ్ళు గడుస్తున్న మీమాంసతో వ్యవహరిస్తూ మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించడం నిజంగా బాధాకరం. కాబట్టి మరోమారు సమావేశం తర్వాత ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి హక్కులలో భాగమైనటువంటి దుల్హన్ పథకం కానివ్వండి, 3 నుండి 5 లక్షల వడ్డీ రహిత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు కానివ్వండి, సంపూర్ణ వక్ఫ్ బోర్డు ప్రక్షాళన కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర హజ్ హౌస్ నిర్మాణం కానివ్వండి, హజ్ హౌస్ సబ్సిడీ కానివ్వండి, రాష్ట్ర మరియు నియోజక వ్యాప్త ఉర్దూ రెసిడెన్షియల్ స్కూళ్ళు మరియు కాలేజీల నిర్మాణాలు కానివ్వండి, ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల 4 ఉర్దూ యూనివర్సిటీలో రూపకల్పన జరగాలని కూడా ఆ వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరిన్ని మైనార్టీ బడ్జెట్ కానివ్వండి, మరింత హక్కులలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత మరోమారు గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంబంధిత శాఖలను కూడా ముస్లిం ఐక్య వేదిక కలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. వారి సమాధానం ఏ విధంగా వేచి చూసిన తర్వాత సమాధానం సానుకూలంగా వచ్చి మైనార్టీలు అంటే ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతాం. లేదు మైనార్టీలకు వారి యొక్క సమాధానం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర నిరసనలకు, భవిష్యత్ కార్యాచరణలు మాత్రం ఖచ్చితంగా ప్రకటిస్తాం. దాంతో పాటు ముస్లిం సామాజిక అంతర్గత ఐకమత్యం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద కూడా సంపూర్ణమైనటువంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 80 సంవత్సరాలు దాటిన వివిధ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ పార్టీల ముస్లిం సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వారిని కరేపాకుగా వాడుకొని వదిలేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే తో కలిసి అవసరమైతే రాజ్యాధికారం కోసం తృతీయ ప్రత్యామ్నాయ పార్టీల వైపు కూడా ముస్లిం ఐక్య వేదిక, ముస్లిం సామాజిక వర్గం అడుగులు వేస్తుంది. ఒకవేళ లౌకికవాద పార్టీలు అని చెప్పే పార్టీలు మైనార్టీలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం రాజకీయంగా కూడా అడుగులు మేము ముందుకు వేస్తాం. కాబట్టి మరోమారు నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. సమయం గడుస్తోంది, 2 సంవత్సరాలు దాటిపోయాయి. మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు, మైనార్టీలకు రావాల్సిన హక్కులు, మైనార్టీల యొక్క సంక్షేమాన్ని మీరు నెరవేర్చారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.